హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లేస్మెంట్ హ్యాక్. అండ్ ఇవాళ మనం వచ్చేసి డే 6 ఆఫ్ ఆ పైథాన్ 364 కోడింగ్ ఛాలెంజ్లో ఉన్నాము. ఈ సిరీస్ ఇంతే కంటిన్యూ అవుతూ ఉంటుందండి. సో ప్లీజ్ కీప్ ఫాలోయింగ్ అస్. అండ్ ఇవాళ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే టు ప్రింట్ ద మల్టిపుల్స్ ఆఫ్ ఏ నెంబర్. మల్టిపుల్స్ ఆఫ్ ఏ నెంబర్ అంటే ఏం లేదండి, సిమిలర్ టు టేబుల్స్ అనమాట. అండ్ ఇప్పుడు మనం యాస్టీస్గా పైథాన్ ప్రోగ్రామైజ్ కంపైలర్ని ఓపెన్ చేసుకొని మన క్వశ్చన్ని కమెంట్ సెషన్లో ప్రింట్ చేసుకుంటున్నామండి. ఏం లేదు, టు ప్రింట్ ద మల్టిపుల్స్ ఆఫ్ ఏ నెంబర్ విత్ ఇన్ అ గివెన్ రేంజ్ అని ఎందుకు స్పెసిఫై చేసామంటే ఎండ్ ఆఫ్ అంటే ఎక్కడి వరకు మనకి మల్టిపుల్స్ కావాలో అక్కడ వరకు ప్రింట్ చేసుకోవడానికి. అండ్ ఇవాళ మనం ఈ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేయడానికి ఫర్ లూప్ బై యూజింగ్ రేంజ్ని యూజ్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ మనం ఒక వేరియబుల్ని తీసుకున్నాము n=2 అండ్ నెక్స్ట్ రేంజ్ వచ్చేసి 10 అని స్పెసిఫై చేసుకున్నాము. నెక్స్ట్ మనం వచ్చేసి ప్రింట్ ఫంక్షన్ని యూజ్ చేసి ఏమని ప్రింట్ చేస్తున్నామంటే అవుట్పుట్ స్క్రీన్ మీద ద మల్టిపుల్స్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్ అని ప్రింట్ చేసుకుంటున్నాం అన్నమాట. అండ్ దెన్ ఇది ప్రింట్ చేయడం వల్ల ఏంటంటే ఈ లైన్ అనేది మనకు అవుట్పుట్ స్క్రీన్ మీద కనిపించినాక మనకి మల్టిపుల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. అండ్ దెన్ ఫర్ లూప్ అనమాట. ఈ ఫర్ లూప్ అనేది మనం లాస్ట్ 2 days నుంచి డిస్కస్ చేసుకుంటున్నాము. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎక్కడి నుంచి అంటే 1 నుండి రేంజ్ +1 వరకు అనమాట. ఎందుకంటే ఎగ్జాక్ట్గా రేంజ్ తీసుకుంటే -1 వరకు మనకి రేంజ్ వస్తుంది, కానీ మనకి అప్ టు ఎగ్జాక్ట్గా ఏ రేంజ్ వరకు తీసుకున్నామో ఆ రేంజ్ వరకు కావాలి కాబట్టి +1 అని స్పెసిఫై చేసుకున్నాము. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ చేయాలంటే n×i. ఇది వచ్చేసి మల్టిపుల్స్ని ప్రింట్ చేయడానికి యూస్ చేస్తాం అనమాట. అండ్ దెన్ n ఫంక్షన్ దేనికంటే అవుట్పుట్ని మనకు నచ్చినట్టు ప్రింట్ చేసుకోవడానికి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్కి రీజన్ ఏంటంటే నార్మల్గా రేంజ్ అనేది ఏంటంటే బిల్టిన్ ఫంక్షన్. ఆల్రెడీ బిల్టిన్ ఫంక్షన్ని యూజ్ చేస్తే మనం ఉన్న బిల్టిన్ ఫంక్షన్ని ఓవర్ రైట్ చేసినట్టు ఉంటుంది. సో అందుకని చెప్పి దానికి ఇప్పుడు మనం వేరే వేరియబుల్ని అసైన్ చేసుకున్నాం అన్నమాట. సో దీన్ని బట్టి మనం ఏం స్పెసిఫై చేయొచ్చు అంటే ఆల్రెడీ ఉన్న కీవర్డ్స్ని అట్ ద సేమ్ టైం బిల్టిన్ ఫంక్షన్ని మనం వేరియబుల్స్ నేమ్స్గా యూజ్ చేయకూడదు. అండ్ దెన్ మీరు అది అబ్జర్వ్ చేయొచ్చు, వేరియబుల్ నేమ్ మార్చినాక మనకు అవుట్పుట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంట్ ఇన్పుట్ ఫంక్షన్ దేనికి యూజ్ చేస్తున్నామంటే యూజర్ ఇన్పుట్ ఇవ్వడం కోసం. అండ్ అట్ ద సేమ్ టైం ప్రోగ్రామ్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది రన్ చేసుకోవచ్చు అనమాట. సో n=, ఇంట్ ఇన్పుట్ ఎంటర్ ఏ నెంబర్ అంటే నెంబర్ని ఎంటర్ చేసుకోవడానికి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి రేంజ్ని స్పెసిఫై చేసుకోవడానికి అనమాట. ఒకసారి ఇది ఇచ్చి మనం ప్రోగ్రామ్ని రన్ చేసినాక ఒక నెంబర్ని ఎంటర్ చేయాలి. మనం ఇక్కడ నెంబర్ 5 అని తీసుకున్నాం. అండ్ దెన్ ఎంటర్ నొక్కితే రేంజ్ని స్పెసిఫై చేయాలి. 10 అని ఇచ్చాము. అండ్ దెన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు 10 మల్టిపుల్స్ అన్నీ వచ్చాయి. అండ్ దెన్ నెక్స్ట్ మళ్ళీ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాము. 19 ఇచ్చాము. అండ్ దెన్ రేంజ్ వచ్చేసి 20 ఇచ్చాము. అండ్ మీరు చూడవచ్చు 19 1 నుండి 20 వరకు మొత్తం అనేది అవుట్పుట్ వచ్చింది. మల్టిపుల్స్ అన్నీ స్పెసిఫై అయ్యి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ప్రోగ్రామ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెషన్లో పిన్ చేయండి. వీ హోప్ విల్ రెక్టిఫై దెమ్. అండ్ థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సపోర్ట్ ద ఛానల్ and share among with your friends. Please like, share and subscribe to our channel. And thank you.